దశరథుడికి అనుమానం, గురువు గారు ఇజ్ ఇట్ ఓకే, ప్రోగ్రామ్ సక్సెస్ ఆర్ నాట్, ఏదన్నా స్కానింగ్ సెంటర్కి వెళ్ళమంటారా, ఎవరినైనా కన్సల్ట్ చేయాలా, ఏమిటండి ఇది, నువ్వు తొందరపడవాకరా, లోపల ఉన్నవాడు 14 లోకాలకి కన్న తండ్రి, వాడు ఎప్పుడు బయటికి రావాలనుకుంటాడో అప్పుడే వస్తాడు, అంతవరకు మనం ఏం పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేయకూడదు. ఇప్పుడు అంతా నార్మల్ డెలివరీలు అయిపోయినాయి. ఇప్పుడు అందరూ కోయించుకోవటం, కోయటం. ఇప్పుడు ఇన్ని ట్యూబులు వచ్చేసినాయి, యూట్యూబు, మీ ట్యూబు, నీ ట్యూబు, ఆ ట్యూబు, వాళ్ళ ట్యూబు, ఈ ట్యూబు. ప్రతివాడు ఉపన్యాసాలే, ప్రతివాడు ప్రసంగాలే, ప్రతివాడికి ఫాలోయర్సే, ప్రతివాడికి కలెక్షనే, రకరకాలు చెప్పేస్తూ ఉంటారు. ఆ పిచ్చి మాటలు ఏం చెప్పకూడదు. జ్యోతిషం అంత సామాన్యం కాదు. ఎవరు పడితే వాడు చెప్పేది జ్యోతిషం కాదు. జ్యోతిషం చెప్పాలి అంటే మంత్రానుష్ఠానం ఉండాలి. అనుష్ఠానం ఉన్నవాడు చెప్పినటువంటి మాటే ఫలిస్తుంది. మిగతా వాళ్ళు ఎవ్వరూ ఏం చెప్పినా ఫలించదు, గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడికి పడితే అప్పుడు, ఎప్పుడు పడితే అప్పుడు, ఎవరి దగ్గరికి పోతే వాడి దగ్గరికి పోయి మన ఏడుపు చెప్పుకోకూడదు. మనకి ఏదన్నా దుఃఖం వస్తే భగవంతుడితోనే చెప్పుకోవాలి, వాడే తీరుస్తాడు. ఒక మానవుడు ఇంకో మానవుడిని ఎప్పుడూ ఉద్ధరించలేడు, వాడు పడిపోతాడు, వీడు పడిపోతాడు. ఎవరినైనా ఉద్ధరించాలి అంటే భగవంతుడిదే ఆ డ్యూటీ. అందుకని ఆయన ముందే ఏడవాలి, వేరే వాళ్ళ దగ్గర చెప్పుకోకూడదు. ఇప్పుడు ఈ చూపులు ఎక్కువైన తర్వాత వీడే ముహూర్తం పెట్టేస్తాడు. సూర్యుడు ఆ గళ్ళో, చంద్రుడి గళ్ళో, కేతు ఆ గళ్ళో అన్ని గళ్ళు చూపించి వీడిని హాస్పిటల్లోకి తీసుకెళ్ళి బల మీద కూర్చోబెట్టి ఆ అమ్మగారికి ఒక 5 లక్షలు సమర్పించి ఆవిడ చేత కొనిస్తారు. మంచిదే. వాడు బయటకు వస్తూ చేస్తే ఫస్ట్ ప్రాజెక్ట్ వర్క్ ఏమిటో తెలుసా? వాళ్ళ అమ్మా నాన్నని కొయ్యటం మొదలు పెడతాడు. అంతేగా మరి వాడు కోస్తే బయటకు వచ్చిన బాపతి, వాడు కోస్తే బయటకు వచ్చాడు కాబట్టి వాడు అదే ఇది చూపిస్తాడు. నార్మల్ బర్త్ ఈజ్ ఆల్వేస్ నార్మల్ బర్త్. వాడు పుట్టడానికే ముందు వాడు చేసిన పూర్వజన్మ కర్మ ఫలం వాడిని పుట్టిస్తుంది. మనం ఏం చెయ్యాలి అన్నారు? వీలైనంత వరకు ఆ పుట్టిన పిల్లల్ని వేరే మార్గాలలోకి పోకుండా మన మార్గంలోకి లాక్కొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటే పూర్వజన్మలో వాడు చేసినటువంటి ఒకవేళ దుష్కర్మ రేషియో ఎక్కువగా ఉన్నా అది తగ్గి నార్మల్ స్టేజ్కి వస్తుంది. ఎట్లా వస్తుంది అన్నారు? 105 జ్వరం ఉన్న టైఫాయిడ్ మందేసుకుంటే 98.6కి రావట్లే. అంతే. మంచి ఆచరించడం, మంచి మార్గంలో పిల్లల్ని నడిపించడం, మంచి మంచి విశేషాలు పిల్లలకి చెప్పటం,